1980s ఆ టైంలో గోదావరి గట్టునే ఒకటిని చాలా సినిమాలు జరిగేవి అప్పుడు షూటింగ్లు. మేఘ సందేశం నాగేశ్వరరావుది, కవి సార్వభౌమ ఎన్టీఆర్ది, శంకరాభరణం ఇవన్నీ బాగా జరిగేవి. అప్పుడు మేము ఫోటో స్టూడియోలో పనిచేసేవాళ్ళం. సరే నాగేశ్వరరావుకి మేఘ సందేశం షూటింగ్ అప్పుడు పొద్దున్నే 8 షూటింగ్లోకి వెళ్ళిపోయేవారు. మా గురువు గారిని తెల్లగట్ట 6 వచ్చి కొంతమంది తీసుకెళ్ళేవారు మోటార్ సైకిల్ మీద, ఆయన ఫ్యాన్స్ ఫోటోలు దిగడానికి. 6:30 to 7 ఆ టైంలో ఉజ్జాయింపులో ఏదో ఫ్యాన్స్ వచ్చారండి అంటే ఆయన వచ్చేవారు. ఒక పక్కన ఒక గోడ ఉండేది, గోడ నిలబడేవారు, పక్కన ఫోటోలు దిగేవారు. మీద చేతిలో ఇచ్చేవారు కాదు, పక్క నుంచి ఫోటో దిగేవారు. మ్యాక్సిమం ఒక 5-10 మంది అలాగా తీసేవారు. మా గురువుగారు రోజు వెళ్ళేవారు, తెల్లగా పొద్దున్నే ఎవరో ఒకటి తీసుకెళ్తే వెళ్ళేవారు. అంతకంతకి అక్కడ ఏమైందంటే ఫ్యాన్స్ రద్దీ పెరిగిపోయింది. పల్లెటూర్లు కదండి మొత్తాన్ని కూడా ఫ్యాన్స్ రద్దీ పెరిగిపోయింది బాగా. ఇంకా దాంతో ఫోటో సెక్షన్ ఆపేశారు. ఇంకా ఫోటోలో ఎవరు అంటే అప్పటికే 10-15 రోజులు పర్మిషన్ ఇచ్చారు. ఇంకా లేదండి ఫోటోలు లేవంటే మానేశారు. సరే మేము కూర్చుంటే చాలామంది వచ్చేవారు. ఏమంటే మరి ఏంటంటే అక్కడ ఫోటోలు పర్మిషన్ లేదండి అని చెప్పి మా గురువారు వెళ్ళడం మానేశారు. సరే అప్పుడు మేము ప్రయోగాలు యువరక్తం కదండి, కుర్రోళ్ళం కదా, ప్రయోగాలు మంచి సరదా ప్రయోగాలు చేయడానికి. అప్పుడు ఫోటోలు ఎలా ఉన్నాయంటే ఒక ఆయన కోట్ వేసుకుని బుధం మీద అలా పట్టుకుని నోట్లో సిగరెట్ పెట్టుకుని నలకల్లో పెట్టుకుని ఓ ఫోటో దిగేవాడు. దానికి ఆపోజిట్ ఈయనేమో జమీందారేమో, ఆయనేమో డ్రైవర్ ఎదురుకుండా బనీతో అగ్గిపోలు గీసి అంటించేవాడు. అలా డబుల్ ఫోటోలు తీసేవాడు. అది పెద్ద ఫేమస్. సిగరెట్ నోట్లో పెట్టుకున్నప్పుడు సిగరెట్ అగ్గిపోలతో అంటిస్తున్నప్పుడు అప్పుడు భలే సరదా దిగేవారు. అందుకనే మా గురుగారితో ఏమంటే చిన్న ప్రయోగం చేద్దాం, పని అయితే అవుద్ది, లేకపోతే ఏదో కొత్త గొప్ప లాస్ అవుతుంది అని చెప్పంటే సరే అంటే ఒక ఆయన ఎన్టీఆర్ ఫ్యాను ఒక ఆయనతో ఫోటో దగ్గర చాలా ఫీల్ అవుతుంటే కౌరంతో వచ్చాడు. సరే ఇండియన్ కూడా ఒక తెల్లగోడ దగ్గర ఫోటో తీసి ఆ నాగేశ్వరరావు ఇంత ముందు ఫోటోలు నెగిటివ్లు ఉన్నాయి కదండి, అది ఇది జాగ్రత్తగా అటాచ్ చేసాం. ఒక అంగుళం గ్యాప్ ఉంచేది చేస్తే కరెక్ట్గా సూట్ అయిపోయింది. అసలు ఒరిజినల్ ఫోటో కంటే ఈ అటాచ్మెంట్ ఫోటో చాలా బాగా వచ్చింది. దాంతో అతను ఇచ్చేసాం. మొత్తం ఊరంతా టామ్ అయిపోయింది. నాగేశ్వరరావుతో ఫోటో అటాచ్ చేసేస్తున్నారు బలం స్టూడియోలో. ఇక మా గురువారు పొద్దున్న వెళ్తే మహా అయితే అక్కడ ఫ్యాన్స్కి ఒక 5 మ్యాక్సిమం 10 మంది తీసేవారు. ఇంక ఇప్పుడు ఇలా కాదు, రోజుకి 15-20 మంది. ఇక పగలు లేదు రాత్రి లేదు, ఎవరు కావడం రావడం తెల్లగోడ తీసేయడం అటాచ్ చేయడం ఇచ్చేయడం. ఆ రకంగా బిజినెస్ బాగా జరిగింది. ఇప్పటికి చాలామంది ఏళ్ళలో ఫోటోలు ఉంటాయి. అలాగే ఎన్టీ రామారావు కూడా ఆయన పార్టీ పెట్టినప్పుడు 83 నుంచి కూడా వైట్ డ్రెస్ కానించి, కాకి డ్రెస్ కానించి, కాసేపట్ల కానించి, బ్లాక్ డ్రెస్ వేసుకుని కూడా రాయమండ్రి మీటింగ్ వచ్చాడు. ఆయన ఎన్ని డ్రెస్సులు వేసుకుంటే అన్ని రకాల ఫోటోలు మేము తీసాం. అది మా అదృష్టం. ఇంకా చాలామంది ముఖ్యమంత్రుల్ని, చెన్నారెడ్డిని, జనార్దన్ రెడ్డిని, అంజయ్ గారిని, వాజ్పేయి గారిని, ఎల్కే అద్వానీ గారిని, రాజీవ్ గాంధీ, ఆఖరికి ఇందిరాగాంధీని కూడా 83లో మేము ఫోటో తీయగలిగాం. అది మా అదృష్టం. పెద్ద పెద్ద వాళ్ళందరూ తీయగలిగాం. సరే మా ఊళ్ళో ఒకసారి ఎన్టీ రామారావు గారు మీటింగ్ పెట్టారు. కాకి డ్రెస్లో వచ్చారు. నల్లకల్లోడు కాకి డ్రెస్సు, నేను శ్రామికుడిని కార్మికుడిని అంటూ అదేదో వ్యాన్ ఉండగా అయింది ప్రచారం వచ్చారు. 2-3 ఎకరాల్లో పెట్టారు. సరే మా స్టేజ్ మీద మా ఫోటోగ్రాఫర్ అదృష్టం ఏంటంటే పక్కన నుంచి వచ్చి పక్కన నుంచి సరే వెళ్ళాం. ఎన్టీ రామారావు మేము మాట్లాడుతున్నప్పుడు 2-3 ఫోటోలు ఆ చేయి పైకి ఈ చేయి పైకి తీసి ఆడియన్స్ ఉన్నారు, బాగానే ఉన్నారు జనం. ఒక 5,000 నుంచి 10,000 పైన వచ్చి ఉంటారు. సరే బాగా హైట్లో ఉంది స్టేజ్ అని చెప్పి హైట్లో వచ్చి ఒక ఫోటో తీశారు. జనాలు ఆడియన్స్ మ్యాక్సిమం ఒక 500 మంది దాకా బాగా క్లియర్గా క్యాచ్ చేయరు. వెనకాల జనం ఉన్నారు కానీ క్లారిటీ లేదు. ఎదురు మటుకు బాగా వచ్చారు జనం. సరే ఎన్టీ రామారావు గారు ఒక 10 ఫోటోలు తీసిన తర్వాత వెళ్ళిపోమన్నాడు. ఆయన దగ్గర ఎవరు నుంచుంటా, స్టేజ్ మీద ఎవరు నుంచుంటా గిల్లేదు అంతే. సరే వెళ్ళిపోయాం, మేము స్టూడియోకి వెళ్ళిపోయాం. సరే వెళ్ళిన తర్వాత మా గురుగారు ఫోటోలు తీసినట్టు రీల్ డెవలప్ చేసాం. చేసిన తర్వాత ఏంటంటే కొద్దిగా చెప్తాం కంటే ప్రయోగాలు సరదా. ఎన్టీ రామారావు పక్కన నుంచున్నట్టుగా ఒక ఫోటో, పక్కన ఆడియన్స్ అటాచ్ చేసాం. అప్పుడు అన్నీ మ్యాక్సిమం అన్ని అటాచ్మెంట్ల ఫోటోలే సరదాగా ఉండేవి. చేసి ఒక ఫోటో తీసుకొచ్చి షోకేస్ పెట్టాం. బయట షోకేస్లో ఉంటాయి ఫోటోలు పెడితే ఆ మీటింగ్ జనం వెళ్ళేవాళ్ళు ఎవరో ఒకళ్ళు చూశారు. ఆ జనంలో వాడు ఉన్నాడు. అవి బాబా ఎన్టీఆర్ మీటింగ్లోనే ఉన్నామని చెప్పి ఆ ఫోటో నాకు కావాలని చెప్పి ఒక 10 రూపాయలు 15 రూపాయలు ఇచ్చి కొనుక్కెళ్ళాడు. ఇక చూడండి, మీటింగ్ నుంచి జనం వెళ్ళడం ఆలస్యం, మా దగ్గర ఆగడం, ఓ ఫోటో కొనుక్కోవడం, వెళ్ళడం.
2 రోజులు పట్టింది మాకు ఫోటోలు వేయడమే. ఇంకా ప్రింట్లు 10, 20, 50, 100 ప్రింట్లు వేయడమే. ఇంకా ఆ వరద 2 రోజులు పట్టిన అందరికీ ఫోటోలు ఇచ్చి ఎన్టీ రామారావుతో జనాల అటాచ్మెంట్. అప్పుడు ఫోటోలు సరదాగా ఉండేది, భలే పిచ్చ జనాలకి. ఆ ఫోటో అంటే పెద్ద చందమామ కటింగ్లు ఉండేవి, కటౌట్లు. చందమామలో కూర్చున్న ఫోటో, మోటార్ సైకిల్ మీద కూర్చున్న ఫోటో, కారులో ఫోటో, గుర్రం మీద కూర్చున్న ఫోటో, ఈ గిల్ట్ నగలు ఉంటాయి, ఆ నగలన్నీ వేసుకుని, కోట్లు, ప్యాంట్లు కూడా ఉండేవి మా దగ్గర. ఎందుకంటే అప్పుడు ఎవరో పెద్ద ప్యాంట్ వేసుకొని వచ్చేవారు కాదు, మామూలుగా వచ్చేసేవారు. మా దగ్గర ప్యాంట్ వేసుకుని దిగేసేవారు, కోట్లు. చాలా సరదాగా దిగేవారు. ఆ మూమెంట్లో ఫోటోగ్రఫీ చాలా సరదాగా ఉండేది. అందులో పనిచేసే ఆ అనుభూతిని అనుభవించి వచ్చిన వాళ్ళం మేము. ఇది ఎవరికి ఓల్డ్ ఈజ్ చాలా గ్రేట్.